హాయ్ అండి. ఈరోజు వీడియోలో పనస గింజలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. నార్మల్గా మనం పనసకాయ తెచ్చుకున్నప్పుడు పనస తొనల్ని తినేసి ఆ గింజలు అయితే పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ గింజలతో హెల్తీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రేవీ టైప్లో చేశాను. ఇది చపాతీలోకి కానీ రోటీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కొంచెం కరివేపాకు, అలాగే పనస గింజల్ని ఉడికించి తొక్క తీసేసి వాటిని కట్ చేసి సన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా, 2 పచ్చిమిర్చిలు అయితే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లోకి కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసేయాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ఈ పనస గింజలు కూడా వేస్ట్ చేయకుండా హెల్తీగా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈ ఆనియన్, కరివేపాకు పచ్చి అంతా ఫ్రై అయ్యే వరకు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అలా వేయించేసి ఇందులోకి ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు, అంటే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఈ పసుపు కూడా ఈ ఆనియన్లోకి బాగా కలిసిపోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా, ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఈ టమాటాను కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. టమాటా త్వరగా మగ్గాలి అంటే మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసినట్లయితే త్వరగా మగ్గిపోతుంది. సో నేను కల్లుప్పునే యాడ్ చేస్తాను. వీలైనంత వరకు సాల్ట్ని అవాయిడ్ చేసి కల్లుప్పునే వాడండి. సో ఇలా కల్లుప్పును కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. టమాటా అంతా మగ్గిపోయేంత వరకు. ఉప్పు కూడా కరిగిపోవాలి. మనం వేసిన ఉప్పు కూడా కరిగిపోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం మగ్గింది కదా. సో ఇలాంటి టైంలో మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి మగ్గేంత వరకు కలయబెట్టేసుకోవాలి. సో మగ్గిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ అల్లము వెల్లుల్లి ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నది వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి అందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసినట్లయితే ఈ ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిపోయి ఆ పచ్చివాసన అంతా పోయి మొత్తం ఫ్రై అయిపోతాయి. సో మొత్తం కలిసిపోయింది, ఫ్రై అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం తీసుకున్న పనసకాయ ముక్కల్ని కూడా, పనస గింజల్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. నేను ఈ పనస గింజలను అయితే ముందుగానే బాయిల్ చేసి ఆ పీల్ ఆఫ్ చేసేసి వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మనం కర్రీలో తినేటప్పుడు తీసుకోవడానికి ఇబ్బందిగా లేకుండా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. బాయిల్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, టమాటా గుజ్జంతా వీటికి పట్టేసింది. ఈ టైంలో మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం మీరు తినేదానికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఈ కారం కూడా మొత్తం ఈ గింజలకి అంతా పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా తిప్పేసి కలిపేసి ఈ టైంలోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఏం పెద్దగా ఏం పట్టవు, ఎందుకంటే మనం గ్రేవీ టైప్లో చేస్తున్నాం. చపాతీ, రైస్ ఆర్ రోటీ దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అయితే. సో 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ అయితే చాలు. సో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలిపి తిప్పేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా మసాలా విషయానికి వస్తే ఇందులో పెద్దగా మసాలాలు ఏమి యాడ్ చేయమండి. చూపిస్తున్నాను కదా, ఇందులో పచ్చి కొబ్బరి అలాగే వెల్లుల్లి ఇవి 2 మాత్రమే నేను మసాలా వేసాను. గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఆ మిక్చర్నే ఇందులోకి బాయిల్ అయ్యేప్పుడు యాడ్ చేసేసుకుంటాను. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఆ పాలంతా దాంట్లోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది మీరు తిన్నట్లయితే, ఆ చపాతీలో కానీ రోటీలో కానీ. ఇప్పుడు మసాలా యాడ్ చేసేసి బాయిల్ అయ్యేప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం దానికి పట్టేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ టైప్లో వచ్చేంత వరకు. చూసారా, వచ్చేసింది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నట్లయితే మన పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ చికెన్ తిన్నట్లాగే ఉంటుంది. చపాతీలోకి కానీ పరాటాలోకి కానీ మంచి గ్రేవీ కర్రీ అనే చెప్పచ్చు. డిఫరెంట్గా ఆ పనస గింజలు కూడా మధ్యలో మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి. ఆ ఫ్లేవర్ అనేది మసాలాలు ఏమి ఎక్కువ వేయలేదు కాబట్టి మంచిగా తెలుస్తూ ఉంటుంది. అంటే మనం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏం యాడ్ చేయము. జస్ట్ పచ్చి కొబ్బరి అలాగే అందులోకి వెల్లుల్లి యాడ్ చేసాము అంతే. ఇప్పుడు నేను ఒకసారి రైస్లో కూడా కలిపి చూపిస్తాను.
చూడండి కర్రీ అంతా రైస్‌లోకి ఎంత బాగా కలిసిపోతదో ఆ గ్రేవీ అంతా. మనకి సెపరేట్ కర్రీ గూడా ఏం అవసరం ఉండదు. మొత్తం రైస్‌లోకి బాగా కలిసిపోతది. తినేప్పుడు గూడా ఫ్లేవరు కొంచెం ఇంచుమించు మనం చికెన్ తిన్నలాగే అనిపిస్తది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు గూడా అట్లాగే ఫీల్ అవుతారు. సో, ఇంతే అండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.